రమేష్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర మిత్రులకు, మీకు అందరికీ నమస్కారం. నాకు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి నా కృతజ్ఞతలు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతూ, ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడే రాజకీయ విషయాలకు నేను మాట్లాడబోయే ఆర్థిక విషయాలకు చాలా క్లోజ్ లింక్స్ ఉందని చెప్పినారు. యాక్చువల్గా ఆ లింక్ లేకపోతే మేమందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది రాజకీయ ఆర్థిక శాస్త్రం, మనం మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి, మనం మాట్లాడేది ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి. మనం ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలో గురించి మాట్లాడేటప్పుడు మనకు ఒక గీటురాయిగా ఉండేది మన రాజ్యాంగం. అందువల్ల రాజకీయాలు, రాజ్యాంగం ప్రస్తావన లేకుండా ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడి గాల్లో మాట్లాడినట్టు అవుతుంది. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో మనం నిర్మించుకోవాల్సిన సమాజం, ఆ సమాజం అభివృద్ధి దశలో నడవాలన్న సమాజానికి ఒక దిక్చూచిగా మన కాన్స్టిట్యూషనే పనిచేస్తుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు దానికి విస్తృతమైన డైమెన్షన్స్ ఉన్నది. లార్జర్గా చెప్పడంలో అది ఒక మారల్ డాక్యుమెంట్, అది ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన డాక్యుమెంట్. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి రంగంలో మొదలుపెట్టే ప్రతి అడుగు ఈ లార్జర్ కాన్షియస్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలనేది ఒక ప్రిన్సిపల్గా ఉంటుంది. మనం ఆర్థిక విధానం ఈ దేశంలో గురించి మాట్లాడేటప్పుడు 50 నుంచి, అంటే ఇప్పుడు 1950 నుంచి ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్థిక విధానం వచ్చిందంటే దానికి మేజర్ ప్రాతిపదిక కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పినారు. అందులో సర్టన్ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి చెప్పినారు. ముఖ్యంగా ఈక్వాలిటీ, ఈక్విటీ గురించి చెప్పే ఫండమెంటల్ రైట్స్ కానీ, లేకపోతే ఆర్టికల్ 39 గురించి రెస్ట్రిక్షన్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి కానీ, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆర్థిక విధానాన్ని రచన చేయడం వల్లనే మనం మన రాజకీయ ఆర్థిక విధానంలో భాగంగా వచ్చిందే మన ఆర్థిక పాలసీ అని చెప్పుకుంటారు. అంటే ఎప్పుడైతే అంటే స్టేట్కు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఆచరణలో ఒక డిజైన్ చేయడంలో కానీ ఆచరణలో కానీ చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఇతర కాన్స్టిట్యూషన్లో లేకుండా ఒక చాలా ముఖ్యమైన భాగం మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు మన కాన్స్టిట్యూషన్కు అమెరికన్ కాన్స్టిట్యూషన్కు కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పటికి కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ పైన క్రిటిసిజం ఏమంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిజైన్డ్ టు హెల్ప్ ది కార్పొరేట్ సెక్టర్. మనది క్వైట్ ఆపోజిట్. మనది యాజ్ లాంగ్ యాజ్ యూ డిజైన్ అన్ ఎకనామిక్ పాలసీ ఆన్ ది బేసిస్ ఆఫ్ లెట్స్ సే what we assume as the basics of directive policy, there is no room for, let's say, emergence of any kind of, let's say,
unmanageable, let's say, corporates. అందుకనే బిగినింగ్లో you prioritize things which you call, let's say, public goods. Things you call public goods would be under the control of the state. Public goods ante education, health, transport, ఇటువంటివే కాకుండా పబ్లిక్ గుడ్స్ అంటే పవర్, టెలికాం, ఇటువంటివి కూడా ప్రజా సౌకర్యాలకు సంబంధించినవి కాబట్టి దీన్ని ప్రజలకు అందించడంలో స్టేట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెక్టర్స్ అంతలో కూడా కంప్లీట్గా స్టేట్ కంట్రోల్ ఉండడం, రెగ్యులేషన్ ఉండడం అవసరం. ఎప్పుడైతే ఈ స్టేట్ లింక్ను ఈ పబ్లిక్ గుడ్స్ కానీ పబ్లిక్ పాలసీ, ఎకనామిక్ పాలసీకి కానీ డీలింక్ చేయాల్సినప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అనేది డీలింక్ అయిపోతుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ వెన్ వి టాక్ ఆఫ్ నియోలిబరలిజం. పాత హిస్టరీ కంతా పోకముందుగా నియోలిబరలిజం అంటేనే de-link, the strong link between that of public welfare and that of state economic policy. అంటే మీరు మార్కెట్ను స్టేట్ కన్నా ముఖ్యంగా ఆర్థికంగా దేశంలో ఒక పీఠం వేసినప్పుడు న్యాచురల్లీ ఈ డైరెక్టివ్ స్టేట్ పాలసీస్ అనేదానికి మీనింగ్ లేకుండా పోతుంది. There is no way that you can implement the directive principles of state policy without, let's say, having control on, let's say, things which you think are very important for people's requirements. అందువల్ల నియోలిబరలిజం మొదలైంది 91 అన్నప్పుడు మార్కెట్కు షిఫ్ట్ అయినప్పుడే ఈ డీలింక్ మొదలైనది. అంటే ఇది రెస్టోర్ చేయకుండా, ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మన ఆర్గ్యుమెంట్ ఏమంటే, if you take neoliberal framework where market dominates, everything right from education, health, down to that of all other facilities, transport, power, and that of, let's say, everything that perhaps we thought public goods become, let's say, private. Then there is hardly any possibility of, let's say, taking the country towards that of the objectives of the constitution, where you push the entire country towards that of a larger welfare, and therefore interests which are supposed to be vested interests come in. Market works for, let's say, those who are involved in the market process dominantly, and then also they start designing, manipulating the market, which perhaps turns the whole thing against they can even control state. ఆ స్టేజ్కి వచ్చినప్పుడే ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, as long as the neoliberal kind of, let's say, framework exists, as long as no directive from the state is supposed to be dominant direction in the economic policy, we continue to experience the kind of things we are going to talk in terms of. ఉదాహరణకి ఇప్పుడు ఏమైనదిని మనం ఆఫ్ కోర్స్ కన్ఫైనింగ్ టు దట్ లాస్ట్ 10 years అంటే మోడీ ప్రభుత్వానికి ఏం జరిగింది? మోడీ ప్రభుత్వంలో ఆర్థికంగా మాట్లాడితే, ఎందుకంటే రోజు ప్రొజెక్షన్స్ వింటే మామూలు ప్రజలు మోడీ స్పీచ్ కానీ ఆ పార్టీ స్పీచ్ కానీ చేస్తే, మోడీ నోరు తెరిస్తే 60-70 ఏళ్లలో చేయింది మేము చేసినాము, ఈ 10 ఏళ్లలోనే ఎంత జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది ఎకనామిక్గా? మనం మామూలుగా గ్రోత్ రేట్స్ చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ 1900 ఎలక్షన్ అప్పుడే మనం మాట్లాడుతూ ఉన్నాం, ఏమైనది 14 నుంచి 19 దేశంలో అన్నప్పుడు, దానికి ముందు నియోలిబరల్ పేరుతో, సరళీకరణ పేరుతో ఉన్న యూపీఏ గవర్నమెంట్లో జరిగిన గ్రోత్ కన్నా ఈవెన్ జీడిపి గ్రోత్
జీడిపి గ్రోత్ అనేది చాలా క్రూడ్ ఇండికేటర్, అది కూడా తగ్గడం మొదలైంది. అంటే ఇప్పుడు మీరు వరుసగా చూసుకుంటే ఇలాంటి స్టాటిస్టిక్స్ ఉండేటప్పుడు మన దగ్గర ఎట్ట నోరు తెరిచి ఒక బాధ్యత కలిగిన దేశానికి లీడర్ అయిన వాడు ఈ 10 ఏళ్లలో అంతా జరిగిపోయిందంటాడు. ఇప్పుడు పోనీ 10 ఏళ్ల ముందు ఏం జరిగినది? 204 నుంచి 214 వరకు చూస్తే సగటు దేశంలో జీడిపి గ్రోత్, అది చాలా ముఖ్యమని చెప్పడం లేదు నేను. అంటే ఈ మాటలు చెప్పి మళ్ళీ మనం ఏమో చెప్పాలంటే చెప్పాలి కాబట్టి, సగటు జీడిపి గ్రోత్ 4 నుంచి 14 వరకు 6.2 నుంచి డిపెండ్స్ అపాన్ కొంత వేరియేషన్ కూడా ఉంటుంది, 6.2 అనుకున్నాం. అది ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14-15 వరకు 6% వరకు ఉన్నది. తర్వాత ప్రతి సంవత్సరం 16-17కు అది 4.7% అయింది, 17-18కి 4.2% అయినది, 18-19కి మనకు తెలిసి ఏమైందో 1.6% అయినది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు తెలిసింది 20లో ఏమైనదో, 20లో -9 అయినది. మళ్ళీ ఇప్పుడు లేచి నిలబడడానికి ముందుకు వచ్చేదానికి ఆ బేస్ను అడ్జస్ట్ చేసుకోకుండా చేస్తే మళ్ళీ ఇప్పుడు 22లో 4.7%, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో 6.5 అని చెప్పుకుంటాం. బట్ ఇది ఇలాంటి స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలోనే, పోయిన 10 ఏళ్లలోనే వాళ్ళ ఇండికేటర్ ప్రకారమే జీడిపి బాగా పెరిగిపోయింది, దేశం అభివృద్ధి అయిపోయిందంటే ఎలాగైనది? ఎందుకు తగ్గిందని కూడా ఆలోచిస్తే మనం, ఇది న్యాచురల్గా జరిగిందేం కాదు. మనకి 10 ఏళ్లలో జరిగిందే ముఖ్యంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. 19 ఎలక్షన్ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా అప్పుడు ఏమున్నది, ఎందుకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది, ఈవెన్ మామూలు గ్రోత్ కూడా లేకుండా డిక్లైన్ అయింది అనుకునేదానికి మేజర్ షాక్ మోడీ తీసుకొచ్చింది. ఇది 3 జరిగినప్పుడు 3 మ్యాన్మేడ్ కైండ్ ఆఫ్ షాక్స్, రాంగ్ పాలసీస్. దానికి ముందున్న ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని డైరెక్షన్ లెస్ అని, పాలసీ చేత కాదని అక్యూజ్ చేసి వీళ్ళు తీసుకొచ్చిన మేజర్ చేంజెస్, 1 డిమానిటైజేషన్, 2 అడ్డగోలుగా విత్ రష్ వితౌట్ థింకింగ్ అని ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, 3 మనకు కోవిడ్-19కు మోడీ దాని వల్ల వచ్చిందని చెప్పడం లేదు. మనం కోవిడ్ని ఏం చేసినాడు మోడీ అని, సడన్గా లాక్డౌన్ ఇంపోజ్ చేసిన దానివల్ల జరిగింది చాలా అనర్థం జరిగింది. దానివల్ల మనకు ఆర్థికంగా కానీ, లేకపోతే ఎంతవరకు ముఖ్యంగా ఉద్యోగాలు పోయడం కాకుండా లక్షల మంది మైగ్రెంట్ లేబర్ ఎంత అవస్థపడినారో మన కళ్ళారా చూస్తాం. అంటే 3 కంప్లీట్లీ రాంగ్ పాలసీస్ అండి. ప్రతి ఒక్కరికి తెలుసు డిమానిటైజేషన్ ఏమీ లేదు. మీరు 80లో 6% డిమానిటైజ్ చేస్తే 98% వెనక్కి వచ్చినది. మీరు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తే సంవత్సరం దాన్ని మాడిఫై చేసుకుంటా వచ్చింది, అడ్జస్ట్ చేసుకుంటా కరెక్ట్ చేసుకుంటా వచ్చింది. ఈ రోజు కూడా పర్ఫెక్ట్ జిఎస్టీ సిస్టమ్ అనేది లేదు. 3 కోవిడ్ వల్ల జరిగిన అనర్థం, ఆ షాక్ నుంచి ఇంతవరకు తేరుకునేట్టుగా లేదు. ఎయిదర్ లెట్స్ ఎకనామిక్గా కానీ, పర్టికులర్లీ ఎంప్లాయ్మెంట్గా కానీ. కాకపోతే తేరుకునేదంటే ఇంకొక విధంగా తయారైనది. కంప్లీట్గా ఎకానమీ, ది టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఏ విధమైన ఉద్యోగాలు వచ్చినాయి 19 తర్వాత, ఏ విధమైన లెట్సే ఇన్కమ్ అర్నింగ్ అవకాశాలు వచ్చిందనేది మనం చెప్తే, దాని గురించి ఇప్పుడు అక్కడి నుంచి చెప్పడమే ఇప్పుడు చాలా వరకు. ఇప్పుడు ఎలక్షన్ బాండ్ల గురించి మాట్లాడినా, దేశం వ్యవసాయం గురించి మాట్లాడినా, ఇంకా 2 సమగ్రంగా మాట్లాడతారు. అవన్నీ కూడా పార్ట్గానే అవుతుంది. ఇలాగ జరుగుతూ ఉంటే మనకు 10 ఏళ్లలో చాలా జరిగింది. ఏం జరిగింది? మన దేశం ఎక్కడో 7వ స్థితిలో ఉన్న దేశం. అన్ని దేశాలు వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం మీరు దేశం ఆదాయాన్ని బట్టి ర్యాంక్ చేస్తే మన దేశం ఇప్పుడు
5వ స్థానంలో ఉన్నది ప్రపంచంలోనే. అది ఇంకా 3-4 సంవత్సరాల్లో 27-30 లోపల 3వ స్థానానికి వెళ్తుంది. 47 లోపల దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి అభివృద్ధి అయిన దేశం జరుగుతుంది. ఏంది అభివృద్ధి చెందింది, ఏంది 3వ స్థానాలు? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రతి దేశాన్ని వరల్డ్ బ్యాంకు 189 మెంబర్స్ ఉంటే ఆ మెంబర్స్ అన్నీ వాళ్ళ ఆదాయం పర్ క్యాపిటల్ ఆదాయం, అది కూడా దేశం జీడిపిని పాపులేషన్తో డివైడ్ చేసి వచ్చే పర్ క్యాపిటల్ ఆదాయంతో గ్రూప్ చేస్తారు. ఇప్పుడు ఏ దేశమైనా ఒక ఆ దేశంలో ఆదాయం 1000, ఇది నేను రౌండ్ ఆఫ్ చేస్తాను, దానికి కొన్ని మార్జిన్స్ ఉన్నది. $1000 1000 అమెరికన్ డాలర్లు కన్నా తలసరి ఆదాయం తక్కువ ఉంటే దాన్ని లో ఇన్కమ్ కంట్రీ అంటారు. 1000 నుంచి 4000 ఉంటే దాన్ని లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. 4000 నుంచి 12,000 వరకు ఉంటే దాన్ని హై మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. 12,000 కన్నా తలసరి ఆదాయం ఉన్న కంట్రీని హైలీ డెవలప్డ్ కంట్రీ అని చెప్తారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఉండేది ఇప్పుడు లో మిడిల్ లెవెల్లో ఉన్నాం. అంటే మన తలసరి ఆదాయం ఇప్పుడు లెక్కల ప్రకారం 2,000 చిల్లర ఉంటుంది. 2,000 చిల్లర డాలర్ తలసరి ఆదాయం. అంటే రమారామి దేశం ఆదాయం 1,06,000 ఉంటుంది తలసరి ఆదాయం అని. దాన్ని చూసుకున్నప్పుడు మనం ఎక్కడ నిలిచినాం? ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలోనే. మనం అంటే 3వ స్థానానికి వెళ్తాం 5వ స్థానం నుంచి. ఇప్పుడు 5వ స్థానం. అరే మీకు తలసరి ఆదాయంలో ఎక్కడున్నావు నువ్వు? తలసరి ఆదాయంలో 136వ స్థానంలో ఉన్నాం 189 కంట్రీల వరల్డ్ బ్యాంకు. అంటే మీరు ఇప్పుడు 3వ స్థానానికి పోతే ఏమవుతారు? మీరు 132వ స్థానానికి వస్తారు. అంటే మీరు తలసరి ఆదాయాన్ని బట్టి చూపించే అందరికీ మాయ చేసి మనం 3వ స్థానానికి వెళ్ళిపోతాం ప్రపంచంలో. అవును, వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది ప్రజలకు? ఏమైంది మీ రెజ్యూమ్లో చూడవచ్చు. అందువల్ల మీరు 3వ స్థానానికి తీసిపోతే ఏమవుతుంది ప్రజలకు? ఆ 132వ స్థానంలోనే ఉంటారు తలసరి ఆదాయానికి వచ్చినప్పుడు. చిన్న చిన్న దేశాలు కూడా, ఇప్పుడు వియత్నాం దేశాలు మనకన్నా 3 రెట్లు ఉంది తలసరి ఆదాయం. పక్కనుండే ఇండోనేషియాకు 2 రెట్లు ఉన్నది. ఈ శ్రీలంక తీసుకుంటే 3 రెట్లు. ఇది ఈ మాదిరి కంపేర్ చేసి ప్రజలను మోసం చేసి మనం 3వ స్థానానికి వెళ్ళిపోతాం. పెద్ద దేశం అయిపోయింది. మన పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దేనికి కాల్చింది? గార్డియన్లో రిపోర్ట్ 20 మందిని పాకిస్తాన్లో ఇండియన్ ఏజెంట్స్ చంపినారంటే అది రాంగ్ రిపోర్ట్ అయింది. మీరు ఎక్కడో కెనడాలో పోయి వాడెవరో టెర్రరిస్ట్ని చెప్తే ఇవన్నీ చూసిన ప్రపంచం మంచి పేరు వచ్చిందా? మీకు ఎలాంటి పేరున్నది? ఊరికే 20 G20 చేసి మాయ చేసి అందరినీ పిలుచుకొని వచ్చి G20లో లోయెస్ట్ ఇన్కమ్ మందే పర్ క్యాపిటల్ ఇన్కమ్. G20లో మీరు పెద్ద కంట్రీ అని వాళ్ళందరికీ చెప్తే వింటారా వాళ్ళు? మన దేశంలో వాళ్ళకి వినిపించి ఈ అభూతంగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనం దాన్ని కొంచెం విప్పి చూసినప్పుడు ఏమవుతుంది చూస్తాం. మనకు ఇప్పుడు ఇంత చేసినప్పుడు చాలా వెల్ఫేర్ చేస్తున్నాడు ఆయన. మోడీ వెల్ఫేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మోడీ ఇప్పుడు ప్రతి చోట, అది మొన్న వరకు ప్రభుత్వ సంస్థల ద్వారా మోడీ గ్యారంటీ అడ్వర్టైజ్మెంట్ లక్షల కోట్లు ఖర్చు అయి ఉంటుంది. అన్ని ఛానల్స్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో అన్ని ఛానల్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి మన ఎలక్షన్ నోటీస్ వచ్చేంత వరకు దాన్ని ఆపలేదు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. ప్రభుత్వం డబ్బులే. అయితే మనం ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకు ఏం జరిగింది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంత మోడీ గ్యారంటీ అని చెప్తాడు. దేనికి గ్యారంటీ? ఇది గ్యారంటీ. ఇప్పుడు ఎన్డీఏ కూడా చాలా చేసింది. కాకపోతే ఎన్డీఏలో యూపీఏ కూడా చాలా చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేదానికి కూడా చేత కాదు. అంటే ఆ ప్రభుత్వంలో చేసింది మనం కొన్ని ఇమాజిన్ చేసిన లాంటివి కూడా చేసినది. చట్టబద్ధంగా చాలా చేసింది. రైట్ టు వర్క్ చేసినది.
రైట్ టు ఇన్ఫర్మేషన్ చేసినది, ఫారెస్ట్ రైట్స్ పైన చేసినది. ఇప్పుడు కోదండరామ్ గారు అక్కడ పోయి పోరాడిన దాంట్లో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ జరిగిన చోట ల్యాండ్ అక్విజిషన్ పైన మోడల్ లెజిస్లేషన్ తీసుకొచ్చినది. బట్ ఎక్కడ పోయినది అదండి? మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ షాట్ డౌన్ ఇస్ ఈ మోడల్ లెజిస్లేషన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్. అండ్ ఇలాంటి గవర్నమెంట్ ఇక్కడ ఉండే తెలంగాణ గవర్నమెంట్ ఆ విధంగానే ఆ దారిలోనే పోయినది. అంటే ఇటువంటి మోడల్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం చెప్పుకోకుండా పోయినప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చెప్పుకుంటా ఉంది? ఏం తీసుకొచ్చింది అడిషనల్గా? స్వచ్ఛ భారత్ తీసుకొచ్చినది. స్వచ్ఛ భారత్ కూడా ముందు నిర్మల్ భారత్ అని ఒక యూపీఏ ప్రోగ్రామ్ కూడా ఉంది. దాన్ని ఇటు మాడిఫై చేసి స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు. దానికి ఇంకొక దానికి ముందు ఇందిరా ఆవాస్ అని ఉండేది, పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించడానికి. దాన్ని పిఎం ఆవాస్ అని చేస్తున్నాడు. ఇంకొక ఇలాగే కొన్ని పేర్లు మార్చి ఇప్పుడు ఒక సిలిండరు దానికి ఏదో ఉజ్వల యోజన ప్రోగ్రామ్ అని, అది ఎంతమందికి ఇచ్చినాడో తెలుసు మనకు. ఇలా కొన్ని చేసి ఎన్డీఏ రెజిమ్లోనే మోడీ ప్రభుత్వంలోనే అన్ని వెల్ఫేర్ థింగ్స్ చేసినప్పుడు కొంచెం లెక్కలు చూసినప్పుడు ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దానికి ఎంత ఖర్చు పెట్టింది యూపీఏ సంవత్సరానికి, అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ చేసిన ఎంత ఖర్చు పెట్టినప్పుడు యూపీఏ గవర్నమెంట్లో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కింద 1.5% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ ఖర్చు అవుతా వచ్చింది. ఎక్కువ కాకపోవచ్చు. అయితే మోడీ ప్రభుత్వంలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కింద 1% కన్నా ఎక్కువ కాలేదు. అంటే మీరు ఖర్చు పెట్టింది యూపీఏ కన్నా తక్కువ, క్లెయిమ్ చేసేది యూపీ కన్నా గొప్పగా. అంటే వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అధ్వానంగా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఈ ఉజ్వల ప్రోగ్రామ్ తీసుకుంటే అందరికీ సిలిండర్స్ ఈ ఉజ్వల భారత్ కింద ఇంతవరకు ఇచ్చింది 53% కవర్ అయింది. 53% టోటల్గా కవర్ చేసింది. అంటే అరకొరగానే ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మీరు పక్కా హౌసెస్ వాళ్ళు చాలా వరకు ఇందిరా ఆవాస్ వచ్చిన తర్వాత మీరు కట్టిన దాంతో కూడా కలుపుకుంటూ కూడా ఇంతవరకు కూడా 56% టోటల్గా కవర్ లేదు. ది సోకాల్డ్ ఆవాస్ యోజన ఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద. అంటే ఇంకా అధికంగా అంత ముందున్న మిడ్ డే మీల్ స్కీమ్స్, ఐసిడిఎస్ స్కీమ్స్, మదర్ స్కీమ్స్, దానికి అన్ని పేర్లు మార్చి రిసోర్సెస్ ప్రాపర్గా అల్లకౌట్ చేయకుండా పోతే చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలా దారుణంగా కనపడేది. యుగంధర్ లాంటి వాళ్ళు అప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సోషల్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ది 200 per month. ఇట్స్ అట్రాషస్ యాక్చువల్లీ. ఆ 200 కంట్రీ అవుతుంది ఇప్పుడు కూడా. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ 3500 ఇస్తున్నాయి. అదేవిధంగా మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని రివైజ్ చేసి రేషన్ ఇంక్రీజ్ చేసి ఎగ్స్ మిల్క్ కొన్ని స్టేట్స్లో యాడ్ చేసి ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా తన క్లెయిమ్ లేకే చేసుకొని చాలా వెల్ఫేర్లో మోడీ గ్యారంటీసే బాగా జరిగిందని చెప్పుకునేదానికి కొంత ఎబ్బెట్టుగానే ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకునేది ఈ మోడీ ప్రభుత్వంలో పోనీ గ్రోత్ ఎలా పోయిందో కానీ ఇప్పుడు మనం దానివల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే ఇప్పుడు మనం నియోలిబరలిజం మొదలైనప్పటి నుంచి ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి గ్రోత్ వస్తూ ఉన్నది. 6% 7% చెప్తున్నారు. ఉద్యోగాలు పెరగడం లేదు. 0.1%కి వచ్చినది మన యూపీఏ గవర్నమెంట్ వెళ్ళే సమయానికి. యాన్యువల్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లెట్స్ సే జాబ్స్, దీన్నే జాబ్లెస్ గ్రోత్ అంటాం. ఉద్యోగాలు కల్పించని అభివృద్ధి చేసినారు మీరు. తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఏమైనది? మోడీ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో జాబ్ లాస్ గ్రోత్ అయింది. యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ తగ్గినది. అంటే దీన్ని కూడా క్లెయిమ్ చేసేది చాలా ఘనంగా జరిగినది దీంట్లో అన్నప్పుడు ఎలా జరిగినదంటే మనకు ఆబ్వియస్.
2016లో వచ్చిన షాక్ డిమానిటైజేషన్ చాలా ఉద్యోగాలను పోగొట్టింది. ముఖ్యంగా ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ అన్ని దెబ్బతినింది. దేర్ఫోర్ ఉద్యోగాలు పోయినాయి. తర్వాత కొంతవరకు చిన్న స్మాల్ అండ్ మీడియం కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ బాగా దెబ్బతింది. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జరిగినది. ముందే దెబ్బతిన్నది డిమానిటైజేషన్ మీద, మరి ఇంకొక దెబ్బ తగిలినది 18లో. దానికి చాలా అవస్థవ్యస్తంగా తయారైనది. ఎంప్లాయ్మెంట్ పొజిషన్ చాలా దారుణంగా తయారైంది. అయితే ఇప్పుడు రివైవల్ జరుగుతూ ఉంది. ఎలాగని ఇప్పుడు 19 వరకు బాగా తగ్గిందనేది తెలుసు, ఈ జాబ్లెస్ గ్రోత్ అని తెలుసు. ఇప్పుడు 19 నుంచి మళ్ళీ రివైవ్ అయింది ఎకానమీ. అయితే ముందు మైగ్రెంట్ లేబర్గా వేరే చోట పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు, చిన్న సన్న పరిశ్రమలన్నీ కొన్ని దెబ్బతిని ఇంకా రికవర్ కాలేదు. వాళ్ళు వెనక్కిపోయే పరిస్థితుల్లో లేరు. వాళ్ళందరూ వెనక్కి వచ్చిన గ్రామాల్లోనే ఉన్నారు. దీనివల్ల ఏమైనది, చాలా వరకు గ్రామాల్లో క్రౌడింగ్ ఇన్ అయ్యారు. చాలా విచిత్రంగా జరిగింది ఏమంటే, టోటల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అగ్రికల్చర్లో తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అగ్రికల్చరల్ ఆదాయం జాతీయ ఆదాయంలో 16%కి వచ్చినది. అదేవిధంగా మనం 2014-15కే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు 42% ఉండేది. అది మధ్యలో ఈ కోవిడ్ తర్వాత అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ 49% అయింది. అంటే ఏమని అర్థం, వాళ్ళు బయట పోయేదానికి అవకాశం లేదు, ఊరికి వచ్చినారు, ఊర్లోనే ఉన్నారు మైగ్రెంట్ లేబర్, ముందుకు పోకుండా. అంటే ఇట్స్ అ క్రౌడింగ్ ఇన్. ఇది ఇంకొక విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఉద్యోగాలను తీసుకున్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలు, క్యాజువల్ ఉద్యోగాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వారే ఉంటారు. వీధిలో వెజిటబుల్ అమ్ముకునేదానికి బదులు చిన్న టీ షాప్ పెట్టుకునే వరకు ఇలాంటి ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 52% నుంచి 58% అయినది. అంటే ఇది క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ 3-4 సంవత్సరాల్లో. ఇప్పుడు మీకు వచ్చే సోకాల్డ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో వచ్చే రిజల్ట్స్ 23 వరకు దొరుకుతుంది. వస్తూ ఉన్నది మీకు ఉద్యోగాలు పెరిగినట్టు చూపిస్తూ ఉన్నారు. పెరిగిందంతా ఇక్కడ పెరిగినది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పెరిగినది, ఇన్ఫార్మల్ సెక్టర్లో పెరిగినది. అండ్ దానికి ఇప్పుడు మనం వాళ్ళ అర్నింగ్స్ తీసుకున్నప్పుడు ఈ రంగాల్లో ఉండేవాళ్ళు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో ఉండేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్న వాళ్ళు కానీ అర్నింగ్స్ బాగా తగ్గినది. అంటే మీరు ఒక కోవిడ్ దెబ్బ వల్ల మీరు ఉద్యోగాలు పోయి వెనక్కి వచ్చినప్పుడు మీరు ఏదో ఒక పని చేయాలి కాబట్టి చేసేటప్పుడు అప్పటికన్నా ఇప్పుడు మీ అర్నింగ్స్ తగ్గుతూ వచ్చినది. అంటే ఇది పెద్ద సంక్షోభం అవుతుంది. ఇది లక్షలు మిలియన్స్లో ఉంటారు. ఇప్పుడు నంబర్స్ తీసుకుంటే ఇప్పుడు చాలా పెద్ద నంబరే ఉంది. ఇది ఉదాహరణకు ఇన్ఫ్యాక్ట్ టోటల్ ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ 545 మిలియన్స్ ఉన్నారు. అది ఎంత ఉన్నది 19లో 467 మిలియన్స్ ఉన్నది. అంటే మ్యాసివ్గా పెరిగినది ఉద్యోగం లేక వచ్చినోళ్ళు 19 తర్వాత. అందువల్ల మీకు ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు కనబడుతుంది. బట్ మనం ప్రశ్న వేసుకుంటే ఈ పెరిగిన ఉద్యోగాలు ఎక్కడున్నప్పుడు ఊర్లోనే ఉన్నది, ఇన్ఫార్మల్గా ఉన్నది, వాళ్ళు ఓన్ అకౌంట్గా అది ఇది చేసుకుంటూ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అదేవిధంగా ఊర్లో ఉండడానికి ఇంకో నిదర్శనం ఏమంటే అగ్రికల్చర్లో ఉన్నారు. ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ ముందు ఒకడు ఉండి ఇంకొకడు బయట మైగ్రేట్ చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాడు లెక్క అవుతాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్వశ్చన్ ఆఫ్ టోటల్ వాళ్ళ డిపెండెన్స్ ఏమవుతుంది, అందరూ ఒకటి కూర్చున్నప్పుడు వాళ్ళ ఇన్కమ్స్ అన్నీ తగ్గినది. అంటే బతుకు నిర్భరమైంది. అంటే టోటల్గా దేశమంతా తీసుకున్నప్పుడు ఆదాయాలు బాగా తగ్గినాయి, అప్పులు పెరిగినది. ఇది ఫర్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మనకు రికార్డ్ అయింది. హౌస్ హోల్డ్ డెట్స్ పెరిగినాయి. హౌస్ హోల్డ్ డెట్స్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ అప్పుల గురించి మాట్లాడతాం కాబట్టి హౌస్ హోల్డ్ డెట్స్ మర్చిపోయినాం. హౌస్ హోల్డ్ అంటే మీరు అప్పు చేసి తినాల్సిన పరిస్థితులు ఉన్నది. అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఓన్లీ. అండ్ అటుపక్క తీసుకున్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గినది. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తగ్గిందంటే వీళ్ళందరికీ ఆదాయం పెరగలేక ఉంది కాబట్టి, డిమాండ్ లేదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ముందుకు రావడం లేదు.
అయితే ఈ గ్రోత్ ఎంత 6% ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా టోటలీ మేనేజ్డ్ కైండ్ ఆఫ్ ఎ గ్రోత్. ఇప్పుడు వచ్చే మన దేశంలో చూపించే 6.8 6% గ్రోత్ చాలా వరకు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ రిసోర్స్ను కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైవ్ చేసి, అంటే రోడ్లు, బ్రిడ్జెస్, టనల్స్, పర్టికులర్లీ సమ్ ఆఫ్ దోస్ ఏరియాస్ డిఫెన్స్ ఓరియంటెడ్ ఏరియాస్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్స్ నేషనల్ హైవేస్. దీనివల్ల అభివృద్ధి చూపిస్తున్నారు. దీంట్లో వర్క్ చేసే వాళ్ళ ప్రపోర్షన్ తక్కువ. కోర్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇన్ఫార్మల్గా ఉన్నారు, వాళ్ళందరి ఆదాయం తగ్గినది. క్రౌడింగ్ అయినప్పుడు వాళ్ళ జీతాలు తగ్గుతుంది, రియల్ ఇన్కమ్ రూపాయల లెక్కలు పెరిగి ఉండొచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఈ గ్రోత్ను చూపించడానికోసమే ఇప్పుడు దే ఆర్ లైనింగ్ అప్ అదర్ ఏరియాస్. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి సస్టైన్ చేస్తే ఎన్ని రోజులు సస్టైన్ చేస్తారు? ప్రజల చేతిలో కొనుగోలు శక్తిని పెంచకుండా, అంటే ఉద్యోగాలు, ప్రాపర్ జాబ్స్, రెగ్యులర్ జాబ్స్, సెక్యూర్ జాబ్స్, మోర్ ఎర్నింగ్ జాబ్స్ పెంచకుండా ఎన్ని రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ముందుకు తీసుకెళ్తారు? ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సైమల్టేనియస్గా ఉద్యోగాలు పెరిగిందంటా ఉన్నారు ఇన్ఫార్మల్ కానీ, బట్ మనం ఉద్యోగాలు లేనిది మనకు చాలా ముఖ్యమైన ఇష్యూ ఈ రోజుల్లో. ఇది ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు కల్పించినంత ఇన్ఫార్మల్ది కల్పించకుండా వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్గా, ఇన్ఫార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కో లేకపోతే వీధిలో అమ్ముకునే దానికో వచ్చేది వాళ్ళు ఎవరు వస్తారు? చదువుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రాలేరు. అందువల్ల ఏమైనది, ఇప్పుడు చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనమే కళ్ళు మూసుకొని చెప్పచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే అందరి ప్రాబ్లం కాదు ఇది. అంటే అందరికీ, మీ తల్లిదండ్రులకు ప్రాబ్లం కావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎసెన్షియలీ యూత్ ప్రాబ్లం. అంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ళ ఉండే వాళ్ళే 185 అన్ఎంప్లాయిడ్లో 185 మంది యువకులే ఉన్నారు. 15 నుంచి 29 వయసు ఉండే యువకులే ఉన్నారు. అంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు వాళ్ళల్లో కూడా విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బాగా చదువులేని వాళ్లకు ప్రాబ్లం లేదు, ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. అంటే ఏమి చదువులేని వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 1.6% ఉన్నది. కొద్దిగా చదువుకొని, అంటే మెట్రిక్ కన్నా తగ్గు చేసుకున్నవాడికి అన్ఎంప్లాయ్మెంట్ 6% ఉన్నది. సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ చదువుకున్న వాళ్లకు 12% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. మీరు గ్రాడ్యుయేట్ అయితే 17% ఉన్నది. 17 పాయింట్, అంటే ఇది యావరేజ్ ఉన్నది. దీంట్లో మీరు మేల్ ఫీమేల్ కానీ డివైడ్ చేసి చూస్తే 30% అన్ఎంప్లాయ్మెంట్ విమెన్, యూత్ ఇన్ విమెన్కు ఉన్నది. అంటే చదువుకున్న, అంటే గ్రాడ్యుయేట్ అండ్ అబవ్గా ఉండే విమెన్లో 30% మన దగ్గర 40% బట్ ఈ టోటల్గా తీసుకున్నప్పుడు 30% ఉన్నది. మెన్ తీసుకున్నప్పుడు 24%. కొంచెం ముందుకు పోయి ఈవెన్ సోషల్ గ్రూప్ వైజ్ కూడా చూడొచ్చు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలో ఉద్యోగాలు, ముఖ్యంగా యూత్లో ఉద్యోగం ఎలాగుందంటే సెకండరీ లెవెల్ వరకు చదువుకున్న ఎస్టీస్లో 8% నిరుద్యోగం ఉంటే, సెకండరీ వరకు చదువుకున్న ఎస్సీస్లో 13% ఉన్నది, ఓబీసీలో 10% ఉన్నది, ఓసీలో లెట్స్ 14% ఉంది. అయితే గ్రాడ్యుయేషన్ కన్నా ఎక్కువ చదువుకున్న యూత్లో ఎస్టీస్లో 33% ఉన్నది. దిస్ ఈజ్ అ బాయిలింగ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువైనారు, గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎస్టీస్లో 33.4 ఉన్నది, ఎస్సీస్లో 35% గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, అండ్ ఓబీసీస్లో 29 ఉంది,
ఓపెన్ కేటగిరీలో 27% ఉంది. చాలా నెవర్ ఇన్ ది హిస్టరీ అంత హై లెవెల్ వచ్చినది. అంటే ఏమైంది, ఈ ఉద్యోగాలు కల్పిస్తామన్నాము, మీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్లో ఉద్యోగాలు పైకి పెరిగినట్టు కనబడే దాంట్లో వీళ్ళకి సంబంధం లేదు. యూత్, ఎడ్యుకేటెడ్ యూత్కు అక్కడ క్రియేట్ చేసే ఉద్యోగాలకు లేదు. మీరు యాక్చువల్గా యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఇన్వేరియబ్లీ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ సీక్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగం వచ్చిన వాడికి కూడా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఏదో విధంగా ఉన్నది. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఓన్ అకౌంట్ కానీ చేసే శక్తి లేదు. అందువలన ఇది ఒక 1/3 ఆఫ్ ది టోటల్ యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ ఐడిల్గా ఉండడం అంటే ఇది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు అఫ్ కోర్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ చూడొచ్చు, లేకపోతే ఒక విధంగా మనం మన ఊర్లో ఎలా జరుగుతుంది. తెలంగాణలో కూడా ఇన్ఫ్యాక్ట్ ఇది 12లో తెలంగాణలో 15% ఉండేది ఎడ్యుకేటెడ్ యూత్లో అన్ఎంప్లాయ్మెంట్. అది 19కి 35% పెరిగినది. యూ కెన్ సీ ది ఇంటెన్సిటీ. ఎడ్యుకేటెడ్ యూత్ ఇన్ తెలంగాణ 35% ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్. ఈ రిపోర్టు ఇది లాస్ట్ మంతే ILO రిలీజ్ చేసిన రిపోర్ట్ ఆధారంగా నాకు డాటా ఉన్నది ఇది. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే 85% వాళ్ళు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ 54% వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేటెడ్. అందువల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, దానికి మాటే లేదు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, ఏదో స్కిల్ డెవలప్మెంట్ అంటారు. ఏం స్కిల్ ఉన్నది దేవుడికే తెలుసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే వీళ్ళు బజార్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని నుంచి అఫ్ కోర్స్ రెండో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇన్ఈక్వాలిటీ అని చెప్తాను. నేను ముందుగానే చెప్తున్నాను, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి డీలింక్ చేసి మీరు న్యూ లిబరలిజంకి వెళ్ళినారో, మీరు ఫస్ట్ థింగ్ ఈజ్ 91లో న్యూ లిబరలిజంకి ఒక అడుగు ముందు పెట్టినప్పుడు కొంతవరకు హెజిటేషన్ ఉంది, భయం ఉన్నది. అందువల్ల ప్లానింగ్ కమిషన్ ఉన్నది. అది ప్లానింగ్ కమిషన్ ఇస్ ఎ టూల్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది పెట్టుకున్నారు. దొర వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం పాలించే ఆయన వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ తీసిన అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ డీలింగ్ ఫ్రమ్ యువర్ కాన్స్టిట్యూషన్. ఆ సార్కు నాకు సంబంధం లేదు. నేను ఎకానమిస్ట్ అయితే, నేను ఎకనామిక్ పాలసీస్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ టు లుక్ అట్ లెట్స్ ప్రొఫెసర్ ఆర్ గోపాల్, బికాజ్ ఆయన పాలిటిక్స్ నాది ఎకనామిక్స్. ఈ స్టేజ్కి తీసుకొచ్చిన రాజ్యాంగానికి సంబంధం లేకుండా మీరు ఎకనామిక్ పాలసీ చేస్తే అది మార్కెట్ డ్రివెన్ అయింది. దేర్ఫోర్ దాని కంపంతా ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా వేణుగారు చెప్తారు. నేను కొంత ఇన్ఈక్వాలిటీని గురించి చెప్తాను, ఎందుకంటే ఇది ప్రపంచం అంతా నోటోరియస్ అయిపోయింది మన ఇన్ఈక్వాలిటీ. ఎందుకంటే డాటా, మీరు చాలా డ్రాస్టిక్ కామెంట్స్ ఉంది, మన డాటా కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు 17-18 ఎంప్లాయ్మెంట్ డాటా రిలీజ్ చేయలేదు, తర్వాత అరాకొరగా ఉన్నది. ఈరోజు కూడా మళ్ళీ రెండోసారి సమగ్రంగా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే చేయలేదు. ఏదో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అని చేస్తా ఉన్నాం, ఒక లింక్ లాగుంది దాంట్లో. అది అంత సమగ్రం కాదు. ఎంత సప్రెస్ చేసినా ఇప్పుడు మనకు 1922 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డాటా ఉన్నది. ఇప్పుడు చేసిన సర్వేలు, ఇంతవరకు చేసిన సర్వేలు ఉన్నది. అంటే ఇప్పుడు ముందు ప్రభుత్వాలు సమగ్రంగానే చేసినాయి లార్జ్ స్కేల్ నేషనల్ సర్వేస్. అది ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అది లేకపోతే ఏఐడిస్ అంటాం, ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సరే, ఆస్తిని గురించి చెప్పేది ఆ సర్వే ఒకటే. మన ఇన్కమ్ గురించి కొంతవరకు చెప్పేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ పీరియాడిక్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే. ఇవన్నీ కొంతవరకు ఉన్నది. లేటెస్ట్గా లేకపోయినా ఏదో మేనేజ్ చేసుకుని ఇప్పుడు మనకు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే ఉన్నది. వాళ్ళ దగ్గర వీలైనంత వరకు డాటా లాగ్ చేసి మన దేశంలో ఏం జరుగుతుంది. లేటెస్ట్ రిపోర్ట్ ఈ సంవత్సరం వచ్చింది, విశ్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం, అంటే దానికి ముందు ఏమైంది, దీనికి ఒక మాట చెప్పాలా. మనకు ఇన్ఈక్వాలిటీ అని చెప్పినప్పుడు ముందు లేదా
ఇప్పుడు ఎవరో సార్ అడుగుతున్నాడు, ఆయన ఎవరో మాకు అన్నాడు ఒక పెద్ద ఆయన పాత గవర్నర్ మన్నేషన్కి, రంగరాజన్ ఇన్ఈక్వాలిటీతో ఏం ప్రాబ్లం ఉంది, అందుకని ఎందుకు కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు మీరు, ఇన్ఈక్వాలిటీతో ప్రాబ్లం లేకపోతే ఎందుకు రాయాలి కాన్స్టిట్యూషన్లో, ఈక్వల్ ఈక్విటబుల్ ప్రాబ్లం లేదని చెప్తారట. చదువుకున్న ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అడ్వైజర్గా ఉన్నాడు, ప్రిన్సిపల్ అడ్వైజర్. పోనీండి, ఆయన వదిలేస్తాం. ఆయన చాలా వరకు గ్రోత్ గురించే చెప్తా ఉంటాడు. బట్ ఏం జరిగినది ఇప్పుడు మనకు? పోనీ నేను ఇంతవరకు ఐ హ్యావ్ లెట్స్ ఏ పుట్ నియోలిబరలిజం యాజ్ ది విలన్. ఎప్పుడైతే ఈ డీలింక్ జరిగిందో అప్పటి నుంచి అనర్థం జరిగిందని. దానికి ముందు ఏం జరిగినది? 1950 నుంచి డాటా ఉన్నది మనకు. మీకు ఉదాహరణకు మిడ్ 1950 నుంచి ఇన్ఈక్వాలిటీ డాటా ఉంది. ఇప్పుడు దాంట్లో మనం పాపులేషన్ అందరినీ ఒక 3 గ్రూపులుగా చేస్తే టాప్ 10% హౌస్ హోల్డ్స్ ఆర్ లెట్స్ సే అడల్ట్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, అండ్ మిడిల్ లెట్స్ సే మిడిల్ క్లాస్ 40%, బాటమ్ 50% తీసుకున్నప్పుడు ఎవరికి ఎంత వచ్చిందని మనకి మిడ్ 52 తర్వాత డాటా ఉంది. 50స్లో ఎలాగుండేది? టాప్ 10%కు కుటుంబాలకు 40% దేశం ఆదాయంలో వాళ్ళకు పోయేది. పైన ఉండే 10% అని 40%. మధ్యలో ఉండే, దీని మధ్య తరగతి అంటారో ఏమంటారో తెలీదు, మధ్యలో ఉండే 40%కు 40% పోయేది. అయితే ఇప్పుడు వాడికి పైన వాడికి 40 పోయి మధ్యలో వాడికి 40 పోతే మిగిలిందే ఉన్నది 20, 19, 20 ఉంటుంది. అలాగే జరిగింది. బాటమ్ 50%కు 19% జరిగింది. అది ఆ పరిస్థితి. అంటే ఇన్హెరిటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ కంటిన్యూ అయింది, కరెక్ట్ కాలేదు. అండ్ అది అలాగే జరిగినది, పెరగలేదు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ 2014 తీసుకుందాం, మన దొరలు వచ్చే ముందు. నేను ఇప్పుడు ఉండే గవర్నమెంట్ దొరలు అని చెప్తాను. సో 14 ముందు అది ఏమైనది? 14 ముందు మనకు ఒక డాటా ఉంది, 200కు తీసుకుంది. 2000కు కూడా టాప్ 40%, 10% 40% ఉన్నది, పెరగలేదు. మిడిల్ ఇన్కమ్ ఉండే వాళ్ళకు 40% ఉంది. బాటమ్ 50%కు ఒక 1% పెరిగినది, 21% అయినది. అంటే ఇప్పుడు 50 నుంచి 2000 వరకు 50 ఏళ్లలో ఇన్ఈక్వాలిటీస్ పెరగలేదు, కాగా కింద ఉండే 50% వాళ్ళకు 1% పెరిగింది. అయితే ఈ 2000 తర్వాత 14కు వచ్చే లోపల ఏమైంది? అప్పటికి ఈ 1991 నియోలిబరలిజం విశ్వరూపం వస్తూ ఉంది బయటికి. అప్పుడు 14కి ఏమైంది? టాప్ 10%కు 55% పోయింది. అంటే ముందు 40 ఉండేది 55 అయింది. ఈ మధ్యలో ఉన్నారు చూడండి, మిడిల్ క్లాస్, వాళ్ళకు బాగా దెబ్బ తగిలింది, తగలాలి వాళ్ళకు. అప్పుడు కానీ తెలియదు ఏం తగిలింది. మధ్యలో ఉండే 40% కాకుండా 30%కి తగ్గింది. అది ఇంకా తగ్గుతూ ఉంది. అప్పుడు కానీ బజారుకు రారు వాళ్ళు. మనమంతా వచ్చినట్టు బజారుకు వచ్చి ప్రొటెస్ట్ చేయాలంటే వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు తెలియడం లేదు వాళ్ళకు, వాత పడుతూ ఉంది కానీ ఇంకా అంటలేదు. ఈ 40% ఇస్ మోస్ట్ డేంజరస్ 40%. ఇది వాళ్ళు ఇంకా ఆహా ఊహు అంటున్నారు, పైన వెనకపడిందని తెలియలేదు. ఆ 40% అది 30 అయింది 2014కు. ఈ బాటమ్ లెట్స్ సే 50%కు వాళ్ళు 20% నుంచి 21% నుంచి 15 అయింది. అది కుంచుకుపోయింది. అంటే బోత్ మిడిల్ క్లాస్ అండ్ దట్ ఆఫ్ ది పూర్ హ్యావ్ సఫర్డ్, అండ్ ద ఓన్లీ వన్ క్లాస్ విచ్ హెస్ గెయిన్డ్ ఇస్ ఆబ్వియస్లీ ది రిచ్ 10%. బట్ ఇప్పటికేమైంది? ఈ రోజుకి ఈ ధరలు వచ్చిన తర్వాత 14 తర్వాత ఏమైంది? టాప్ 1% ఇన్కమ్ 22.6% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. 1% దేశంలో ఉండే హౌస్ హోల్డ్ది 22.6. ఇది 22, 23 లెక్కల ప్రకారం 1%కు 22.6%. అండ్ వెల్త్ అంటే సంపదలో, ఇది ఇన్కమ్ నేను చెప్పడం, జాతీయ ఆదాయంలో 22% 6%. ఆ టాప్ 1%కు సంపదలో భాగం 40% అయింది. అంటే ఇప్పుడు 1% 40లో ఉండవు. ఈ 1% ఎవరని చూస్తే ఇప్పుడు వీళ్ళంతా ఎప్పుడు పుట్టినారంటే 91లో పుట్టినారు. వీళ్ళను బిలియనియర్
డాలర్ బిలియనియర్స్ అంటాం. ఇప్పుడు 91లో చూసినప్పుడు అక్కడే ఉన్నాడు దేశంలో డాలర్ బిలియనియర్. అది 204కు వచ్చేకాడికి 8 మంది అయినారు. 14కు వచ్చేది అంటే వీళ్ళకి ముందు 14కు వచ్చేటప్పుడు 51 పెరిగినారు. న్యూ లిబరలిజం ఇస్ యాక్టింగ్ దే. అయితే ఇప్పటికి 22-23కి వచ్చేటికి 162 మంది డాలర్ బిలియనియర్లు ఇంట్లో ఉన్నారు. ఈ 162లో 2023లోనే ఒక సంవత్సరంలోనే 94 మంది డాలర్ బిలియన్లు యాడ్ అయినారు. అంటే చూడొచ్చు ఇంటెన్సిటీ ఎలా జరుగుతుందో. తర్వాత వేణుగోపాల్ గారు మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది పూర్తిగా. అండ్ దాంట్లో ఒక్క బొంబాయి సిటీలోనే ఈ 162 బిలియనియర్స్లో 94 మంది బిలియనియర్స్ ఉన్నారు. ఏషియాలో ఎక్కడా లేదు. ఏషియాలో ఏ సిటీలో కూడా 94 మంది బిలియనియర్స్ లేదు. మన బొంబాయిలో ఉన్నారు. గుజరాతీల తర్వాత చెప్తాం. ఇప్పుడు ఉండేటప్పుడు తర్వాత చెప్తాం కాన్సన్ట్రేషన్కి వచ్చినప్పుడు. సో చైనాలో కూడా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన చైనా ఇన్ఈక్వాలిటీ వాళ్ళ ఆదాయం కూడా పెద్ద. చైనాలో కూడా మనకన్నా తక్కువ ఉన్నారు. 55 మందే ఉన్నారు బీజింగ్లో. 55 కాదు, 91 ఉన్నారు. 91 మనకన్నా తక్కువ ఉన్నారు. అయితే ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. గుజరాతీస్ అని కాదు కానీ ఇప్పుడు మనకు అప్పటి నుంచి జరిగింది ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన సంపద? ది కంప్లీట్లీ ది నియోలిబరల్ కైండ్ ఆఫ్ డ్రైవ్ విచ్ హెస్ హెల్ప్ దెమ్ టు అమాస్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్. నేను పేరు చెప్పలేదు. ఎక్కడో ఉన్న 80లో ఊరు పేరులోని వాళ్ళు కూడా ఇప్పుడు పైకి నంబర్ 1 2లో దేశానికి వచ్చినారు. ఇది కంప్లీట్గా నియోలిబరల్ పాలసీ. రెగ్యులేషన్ లేకుండా మనకు ఒక రెగ్యులేషన్ అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పాత లా చేసుకున్నప్పుడు మొనాపొలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఉండేది. మొనాపొలీస్ ఉంటే చెక్ చేసేది. అందువల్ల మీరు 2000 సంవత్సరం వరకు ఇన్ఈక్వాలిటీస్ అని పెరుగుదల కనబడలేదు కాబట్టి చెక్స్ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా వరకు వెల్త్ ఇప్పుడు న్యూ లిబరలిజం అంటే ఇది ఊరికే ఉండే ఫ్యాక్టరీస్నో ఇన్స్టిట్యూషన్నో ప్రైవేట్కి ఇచ్చడం కాదు. మీరు గనులు, ఎయిర్ అంటే మీరు టెలికామ్ ఉంటాం మనం, వాళ్ళ ఈథర్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీస్. నీళ్లు, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, కంప్లీట్ హిమాచల్, complete Uttarakhand, and then of course Arunachal Pradesh. అంత ప్రైవేట్ లెట్సే అంత మన ఊరు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. విచ్చలవిడిగా ప్రైవేట్ లెట్సే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, విచ్చలవిడిగా ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, విచ్చలవిడిగా ఇప్పుడు కొత్తగా సోకాల్ లెట్సే సోలార్ ప్లాంట్స్. బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ మనకు తెలిసిన వాళ్ళకే ఉన్నది అక్కడ గుజరాత్లో. అంటే ఇప్పుడు ఈ క్రమంలో వచ్చింది కాబట్టి వెల్త్ ఎక్కడుందంటే మీరు గుజరాత్లో ఉంటే పేర్లు ఫర్ ఇన్స్టెన్స్ అదానీ, అంబానీ, వేదాంత. నా ఇంతవరకు మనం పాతకాలంలో చెప్పిన కూడా కొత్తగా వచ్చినది. దీంట్లో ఎలక్ట్రల్ బాండ్లో కూడా అంత ప్రామినెంట్ కలబడలేదు ఈ 2 పేర్లు. బట్ వేరే విధంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకా 2 పేర్లు మనం ముందు పాతకాలంలో మాట్లాడేటప్పుడు టాటాస్, బిర్లాస్ అని మాట్లాడారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త పాలసీలో బయటకు వచ్చింది ఏమంటే ఎలక్ట్రల్ బాండ్లో కనబడలేదు. వాళ్ళు దానికి ముందే కొంత జాగ్రత్త పడి కొన్ని ట్రస్ట్లు పెట్టుకున్నారు పొలిటికల్ కాంట్రిబ్యూషన్ కని. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది టాటా డామినేటెడ్ ట్రస్ట్. ఆ టాటా డామినేటెడ్ ట్రస్ట్ 455,000 కోట్లు ఆ ట్రస్ట్లో పెట్టి చాలా వరకు బీజేపీకే పోయినది. దానివల్ల ఏమొచ్చినది టాటా వాళ్ళకి? గుజరాత్లో ఒక తాయివాన్ కంపెనీతో ఇప్పుడు మన దగ్గర నంబర్ 1 ప్రోగ్రామ్ ఏమంటే సెమీ
కండక్టర్స్, చిప్స్, అది ఎవరో చైనా ముందుకు వచ్చేస్తుందో మనకు చేత కాదు, ఇంతవరకు చేయడం లేదు, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కొంత నిదానంగా పోవాలి ప్రోగ్రామ్, అట్లా కాదు ఒక్క స్ట్రోక్లో గవర్నమెంట్ పాలసీ, డిస్కషన్ లేదేం లేదు. 96,000 కోట్లు టు అసిస్ట్ లెట్స్ సే దిస్ మైక్రోచిప్స్ లెట్స్ సే సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్స్కు అలొకేట్ చేసినారు. దానిపైన ఒక డిబేట్ 76,000 కోట్లు. ఇది ఒకటికే ఇవ్వాలన్నా అందరికి కొంత, ఈ 2-3 కంపెనీలకు ఒకటికే ఇవ్వచ్చని డిసైడ్ చేసినారు. వాడెవడు వేదాంత, వాడికి పార్ట్నర్ ఎవరు ఫాక్స్కామ్. వాడు ఇప్పుడు ఎలక్షన్ ముందుగా మహారాష్ట్రలో నెగోసియేషన్ జరిగింది, వాడు అన్ని కన్సెషన్ ఇచ్చినాడు. మహారాష్ట్రలో మీకు నీళ్లు ఫ్రీగా ఇస్తాం, పవర్ ఫ్రీగా ఇస్తాం, పవర్ ట్యాక్స్ లేదు, అండ్ వాట్ ఇస్ దట్, ఇంకా 200 ఎకరాలకు ఎక్కువ కావాలంటే కన్సెషన్ రేట్లు ఇంకా పొలం ఇస్తాం. ఇదన్నీ చెప్పిన తర్వాత గుజరాత్ ఎలక్షన్స్ వచ్చినది, ఎలక్షన్స్ ముందు అక్కడికి తీసుకోవాలని గుజరాత్కి మార్చినారు. ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా గుజరాత్కి మారిస్తే గుజరాత్ అన్ని రకాలు లిస్ట్ చేసినది. కాకపోతే మధ్యలో ఏమైందంటే వాడు ఫాక్స్కామ్ వాడు బయటకు వెళ్ళిపోయినాడు. ఇది నాకు కష్టం అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో ఆయన ఒక 55 కోట్లు ఎంత ఇచ్చినాడు ఈ వేదాంత ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం. అది ప్రాజెక్టు లేదు, 55 కోట్లు పోయినది. బట్ టాటాస్ ఇచ్చిన 455 కోట్లు పనిచేసింది కాబట్టి వాళ్లకు అసిస్టెన్స్ వచ్చేట్టుగా ఈ 76,000 కోట్లు జరుగుతుంది. అంటే ఈ విధంగా వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడంటే ఒక 5-6 మోస్ట్లీ గుజరాత్ సమ్ స్పిల్ ఓవర్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వెల్త్ కాన్సన్ట్రేట్ అయ్యేది అనుకున్నది. అండ్ దానికి ఇప్పుడు వెల్త్ కాన్సన్ట్రేషన్ అప్పుడు నార్మల్గా మనకు దేశంలో ఒక ఫిస్కల్ పాలసీ ఉంటుంది, ట్యాక్స్ విధానం ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు? ఇప్పుడు మనం వీళ్ళు ప్రభుత్వానికి వచ్చే ముందు తీసుకుంటే టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కొంతవరకు వెల్త్ని రెడ్యూస్ చేస్తుంది, ఇన్కమ్ రెడ్యూస్ చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ఈక్వాలిటీ తగ్గించేదానికని అనుకుంటే, ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రజలపైన అంతరపడుతుంది కాబట్టి అది రిట్రాగ్రెసివ్ అని అనుకుంటే, అది అందరికీ యాక్చువల్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్ల బాధపడే వాళ్ళు ఎక్కువగా ఆర్డినరీ పీపుల్ ఉంటారు. కాబట్టి మనం ట్యాక్స్ స్ట్రక్చర్లో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండి ఇండైరెక్ట్ ట్యాక్స్ తక్కువగా ఉంటే అది కొంత ప్రోగ్రెసివ్ అనుకుంటాం. ఏం జరిగినది? వీళ్ళు ప్రభుత్వానికి వచ్చే ముందు టోటల్ కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ బై సెంటర్ 61% డైరెక్ట్ ట్యాక్సెస్గా ఉన్నది. అంటే వీళ్ళు వచ్చే ముందు కొంత ఏదో ఉన్నది, అండ్ ఓన్లీ 39% ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పైన ఉన్నది. అయితే 21-22కి ఏమైనది? డైరెక్ట్ ట్యాక్సెస్ 49% అయినది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 51% అయినది. అంటే ఇప్పుడు ప్రజల నుంచి, ఆర్డినరీ పీపుల్ నుంచి కలెక్ట్ చేసేది విపరీతంగా పెరిగింది. ఇది ఆస్తి ఉన్న కార్పొరేట్స్నో లేకపోతే రిచ్ ఫ్యామిలీస్ నుంచి కలెక్ట్ చేసే షేర్ తగ్గినది. దాంట్లో ఇంకొకటి ఉన్నది, ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో 2 భాగాలు ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ అండ్ లెట్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మనం అంతా పే చేస్తాం. దానికి వచ్చినప్పుడు వీళ్ళు పవర్కి వచ్చే ముందు ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ ఉండేది, 58% ఉంటే మంచిదే, అది ఉండాలి అలాగా. ఎందుకంటే దాంట్లో లాభాలు వస్తూ ఉన్నది, వాళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అందువల్ల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు 42% ఉండేది. అది 22-23కి ఏమైనది? 50% కార్పొరేట్స్ యాక్ట్ 58 నుంచి తగ్గినది 50%కు. ప్రజల పైన ఉండేది 50-51% పెరిగినది, సో-కాల్డ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. దాంట్లో ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఈ ట్యాక్స్, పర్టికులర్లీ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గేదానికి ముఖ్యమైన విషయం అంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్స్ పైన ఇంకా సింపతి పెరిగింది. 2019లో కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22% తగ్గించినారు. అంటే ఇప్పుడు అన్ని రిట్రాగ్రేడ్ స్టెప్స్ చేస్తా ఉన్నది.
ఇంత కుంభకోణం అవస్థలు చేసిన ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్వశ్చన్ ఈ కాలంలోనే ఏం జరుగుతూ ఉందంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ బ్యాంకుల దగ్గర కోట్ల కొద్ది డబ్బులు తీసుకొని డెలిబరేట్గా డిఫాల్ట్ అయిన వాళ్ళది రోజుకు 100 కోట్ల లెక్క, రోజుకు 100 కోట్ల లెక్క. అది ఈ కాలంలో మార్చి 19 నుంచి అక్టోబర్ 23 లోపల 1.2 లక్షల కోట్లు ఉన్నది విల్ఫుల్ డిఫాల్టర్స్. అది టోటల్గా తీసుకున్నప్పుడు బై ది టైమ్ June 23కి విల్ఫుల్ డిఫాల్ట్స్ బై ది రిచ్ బారోడ్ పీపుల్, కార్పొరేట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ 3 lakh crores 3 లక్షల కోట్లు ఉన్నవి. పోనీ ఇన్ఫ్లేషన్ తగ్గించేదానికి ఏమన్నా చేస్తున్నారా అంటే వీళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు 14-15లోనే అప్పటికీ పెట్రోల్ ధరలు విపరీతంగా ఏం పెరగలేదు, ముందుగా తగ్గుతూ వచ్చింది, కొద్దిగా పెరిగింది 14-15లో. అది అడ్వాంటేజ్ తీసుకొని పెట్రోలియం పైన డీజిల్ పైన విపరీతంగా ఎక్సైజ్ అండ్ లెట్స్ అదర్ సెస్ వేసింటే 99,000 కోట్ల భారం వేసిన. రెండో భారం కొంచెం క్రూడ్ ప్రైస్ పెరిగితే, అంటే ముందు తగ్గిన దానికి తగ్గించలేదు, పెరిగిన దానికి అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ 2021లో 3.73 లక్షల కోట్లు మళ్ళీ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ పెట్రోలియం. ఇప్పుడు అప్పుడే వాళ్ళు మీరు స్టేట్ గవర్నమెంట్స్ తగ్గించుకోవచ్చు కదా, వీళ్ళు కూడా ₹1 తగ్గించింది సెంటర్ కూడా. ఇవి చెప్తాను, మీరు లక్షల కోట్లు ట్యాక్స్ వేసి స్టేట్ గవర్నమెంట్ తగ్గించినప్పుడు అఫ్కోర్స్ తెలంగాణ తగ్గించలేదు, అది వేరే విషయం. స్టేట్ గవర్నమెంట్స్ ఎంతవరకు తగ్గిస్తుంది, మీరు అన్ని కోట్లు పైనుంచి తీసుకుంటే. ఇలాగే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఇది మోస్ట్ ఇక్కడ మొదలైంది. ఇన్ఫ్లేషన్ అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అన్ని ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి విపరీతంగా పెరుగుతుంది. అండ్ లేటెస్ట్ పొజిషన్ ఏమంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. ఎప్పుడు ఈ పీడిఎస్ ఉండే టైంలో ఒకటి మనకు ఎక్కువగా తెలియదు ఏమంటే ధాన్యం అంటే గోధుమలు కానివ్వండి, బియ్యం కానీ ధర పెరగలేదు, విపరీతంగా పెరగలేదు. ఈ సంవత్సరం పెరుగుతాం. గోధుమల ధర 1 కేజీ 33 రూపాయలు ఉండింది, 44 రూపాయలే. ఇప్పుడు రైస్ ధర మీరు ఈ వారం ఏమవుతుందో నెక్స్ట్ వారం ఏమవుతుందో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకోవచ్చు, విపరీతంగా పెరిగినది. మీరు ఇక్కడ మన రైతులు చూస్తే రవి చెప్తారు అనుకుంటాను, వాళ్ళు పెద్ద మీరు ప్రొక్యూర్మెంట్ పెద్ద బాదర్ కావడం లేదు. ధరలు పెరిగినాయి, వడ్లు ధర పెరిగినది, బయట ఎంఎస్పి కన్నా పెరిగినది. దేర్ఫోర్ దే ఆర్ సేయింగ్ దట్ వాళ్ళు ఎవరికి అమ్ముతామని. కాకపోతే వాళ్ళు కొంత తరుగు గిరుగు చెమ్మా అని తగ్గిస్తాడు, కానీ లేకపోతే ధరలు పెరిగినది. ఇప్పుడు ఈవెన్ ఎంఎస్పి కన్నా పెరిగినది ధర. అంటే ఇది ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ హస్ కమ్ టు ఎవ్రీథింగ్. కాకపోతే ఏమవుతుంది, మేజర్ ఇది మన లాక్డౌన్ లాగా ఏం చేస్తున్నారు, దే హ్యావ్ స్టాప్డ్ ఎక్స్పోర్టింగ్ ఆనియన్స్. ఏమవుతుంది, మీరు దారిలో పోయి చూసినప్పుడు చూస్తారు వాళ్ళు, అరే నాసిక్ మార్కెట్లో ₹4 3 పైసలు 30 పైసలు 1 కేజీ అమ్ముతాడు రైతు. ఎట్ట బతుకుతారు వాడు? ఈడ మన బజార్లో చాలా చోట్ల బోర్డు పెట్టి 5 కేజీలు 6 కేజీలు. టొమాటోలు చెప్పాల్సింది, ఈ 2 కమాడిటీస్ ఏదో పెరిగింది, ఒక షార్ట్ పీరియడ్లో పెరుగుతుంది అని లేదు, బట్ రెస్ట్ ఆఫ్ ది టైం డిజాస్టర్ యాక్చువల్లీ బయట పోసాడు. అంటే ఇప్పుడు ధరలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ జరిగినా రైతుకు లాభం లేకుండా జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనో తెలియదు. కాబట్టి నేను ఒక చిన్నది మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మీరందరూ యాక్టివ్గా ఇక్కడ మనం ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ పర్పస్ ఈజ్ ఎలక్షన్ ఉన్నది, మనం ప్రజల దగ్గరికి మెసేజ్ తీసుకుపోవాలా. మీరు కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టి చెప్పండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో తెచ్చినది, వాళ్ళు చదవమని, వాళ్ళు చదివి అది ప్రజలకు చెప్పలేదు. నేను ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మేనిఫెస్టోస్ that can be written under the present circumstances. First, why I am saying, Venu, Sar and Ton, it was categorically said they would withdraw all these
undemocratic laws, including that open గా దాంట్లో there is a statement. Second, which is much more, ఇదే అడుగుతా ఉన్నాం మనం చాలా నియోలిబరల్ వచ్చింది. They have a economic policy పైన సెక్షన్ ఉన్నది. ఇంట్రెస్టింగ్గా దానికి దే ఆల్సో గివ్ ఎ నేమ్. వాడు ఇంకొకటి సంకల్ప పత్రాన్ని తెచ్చినాడు. బట్ వీళ్ళు వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఇది నవ సంకల్ప ఎకనామిక్ పాలసీ. దే హ్యావ్ ఎ హెడింగ్ సేయింగ్ దే టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ టు రీసెట్. ఏదో ఒక పారాగ్రాఫ్ డవడా అన్నారు, మేము 91లో తెచ్చినాం, కొంత పెరిగింది గ్రోత్ అని. కానీ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఒక హెడ్డింగ్ కింద టైమ్ ఫర్ రీసెట్ అంటే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ డిమాండింగ్. Reset your let's say economic policy from neoliberalism. Reset, they also said, oka pedda bomma kuda వేస్తున్నారు, for us the touchstone is the constitution. For us there is no growth without, let's say, employment. For us growth is employment. That's a commitment. And for us it's not like growth with loss of employment like BJP లాగా ఉన్నది. అంటే ఇప్పుడు మనం మేనిఫెస్టో చదివి ఓటు వేస్తాం కాదు, అట్లీస్ట్ ఆస్పిరేషన్స్ మనం అడిగిన దానికి కొన్ని సమాధానం ఉన్నదండి. వాళ్ళని చదివి ప్రజలకు చెప్పమనండి. ముందు 19లో కూడా మనం చెప్తాను, అయ్యా మీ యూపీఏ గవర్నమెంటు మీరు చట్టబద్ధంగా ఏంది గ్యారంటీ తెచ్చినారు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, చట్టబద్ధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చినారు. ఇలాగ అన్ని చట్టబద్ధంగా తెచ్చినప్పుడు మీరు చెప్పాలి కదా ప్రజలకు మేము చేసినామని. అది ఏమవుతుంది సార్, వాళ్ళకే తెలియదు. అందుకనే నేను చెప్తాను, మీరు వాళ్ళు చదవమనండి ఏం రాస్తున్నారు, ఇది చదివి ప్రజలకు చెప్పమనండి. ఇది చేస్తాం మేము, అన్యాయం జరిగిందని చెప్పాలి వాళ్ళు. అఫ్కోర్స్ మీరు నాకు సమయం ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ.